హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏవేవి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ కమింగ్ టు ద సింపుల్ ట్రీట్మెంట్, ఓవులేషన్ ఇండక్షన్ అంటాం. సో ఓవులేషన్ ఇండక్షన్ అంటే లైక్ పీరియడ్ వచ్చాక సెకండ్ డే రమ్మంటాము. ఆ రోజు నుంచి ఒక 5 డేస్కి టాబ్లెట్స్ ఇస్తాం. ఇది మనకు ఓవరీస్ని స్టిమ్యులేట్ చేసి ఎగ్ డెవలప్మెంట్ అవ్వడానికి. అండ్ ఆ టాబ్లెట్స్ వాడిన తర్వాత మళ్ళీ 11th డే నుంచి ఫాలిక్యులర్ స్టడీ స్టార్ట్ చేస్తాం. సో ఫాలిక్యులర్ స్కాన్స్లో ఏంటంటే మనం ఇచ్చిన టాబ్లెట్స్కి మీకు రెస్పాండ్ అయినారా లేదా, ఎగ్ పెరుగుతుందా లేదా అనేది చూసుకుంటాం. 11th డేకి అడిక్వేట్ గ్రోత్ ఉంటే సరే, ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది మళ్ళీ ఆఫ్టర్ 2 డేస్ అయితే మళ్ళీ పిలుస్తాం. ఎగ్ రిలీజ్ అయితే స్పాంటేనియస్ ఓవులేషన్ అయిపోతే ఓకే ఫైన్. ఒకవేళ ఎగ్ రిలీజ్ అవ్వలేదు అన్నప్పుడు అప్పుడు మనము ట్రిగ్గర్ ఇస్తాం. ట్రిగ్గర్ అంటే ఏంటి? ఓవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి మనం ఇంజెక్షన్ ఇస్తాం. సో ఆ ఇంజెక్షన్ ఇచ్చాక కూడా మళ్ళీ ఆ ఇంజెక్షన్ ఇచ్చిన రోజు నుంచి మిమ్మల్ని ట్రై చేయండి అంటాం. ఆ 3-4 డేస్ అనేది ఇంపార్టెంట్ డేస్. మళ్ళీ అగైన్ ఆఫ్టర్ 2 డేస్ అయితే మళ్ళీ పిలుస్తాం. అందులో ఏంటంటే ఎగ్ రిలీజ్ అయిందా లేదా, అంటే ఓవులేషన్ అయిందా లేదా అనేది చూసుకుంటాం. సో ఫాలిక్యులర్ స్టడీ అనేది యూజువల్గా 9th డే ఆర్ ఎల్స్ 11th డే నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవ్రీ 2 or 3 డేస్కి పిలుస్తుంటాం. సరే ఎగ్ పెరుగుతుందా, పెరిగిన ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది కూడా కన్ఫర్మేషన్ కావాలి మనకు. సో దిస్ ఈజ్ సింపుల్ ఓవులేషన్ ఇండక్షన్. అలా ఓవులేషన్ ఇండక్షన్ అట్లీస్ట్ ఒక 3 to 6 cycles ట్రై చేయండి అంటాం. అప్పటికీ కన్సీవ్ అవ్వనప్పుడు అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఐయుఐ. ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. అంటే మనకు గర్భసంచి లోపల హస్బెండ్ శాంపుల్ని డ్రాప్ చేస్తాం. సో ఐయుఐలో ఏంటంటే సింపుల్ ట్యాబ్లెట్స్తో పాటుగా ఒక 3 or 4 doses ఆఫ్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం. సో దట్ మనకు సింగిల్ ఎగ్ కాకుండా అట్లీస్ట్ ఒక 2 or 3 eggs వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ విల్ బి బెటర్ వెన్ యూ గివ్ ఇంజెక్షన్స్. సో అలా ఇచ్చేసి మళ్ళీ సేమ్ ఫాలిక్యులర్ స్టడీ స్టార్ట్ చేస్తాము. అండ్ ఎప్పుడైతే మనకు ఎగ్ డెవలప్ కరెక్ట్ సైజ్ పెరుగుతుందో, ఎగ్జాక్ట్ సైజ్ అంటే లైక్ 18 mm, 20, 22 mm అవి హెల్దీ ఎగ్స్. సో ఆ సైజ్ వచ్చినప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చేసి ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 36 hours ఆర్ ఎల్స్ 48 hours తర్వాత మనం ఐయుఐ చేస్తాం. సో ఐయుఐలో ఏంటంటే హస్బెండ్కి లైక్ శాంపుల్ ఇచ్చే ముందులో అట్లీస్ట్ ఒక 1 or 2 days గ్యాప్లో ఉండాలి అని చెప్తాము. అండ్ రాంగ్లోనే శాంపుల్ వాళ్ళ ఆండ్రాలజిస్ట్కి కలెక్ట్ చేసి ఇచ్చేస్తే దాన్ని ప్రాసెసింగ్ చేస్తారు. యూజువల్గా మనకు 45 minutes టైం పడుతుంది. ప్రాసెస్ చేశాక ఏవైతే యాక్టివ్ కదలిక ఉన్న స్పర్మ్ సెల్స్ మనకు ఫిల్టర్ అవుట్ చేసి ఇస్తారు. ఆ ఫిల్టర్డ్ స్పర్మ్ సెల్స్ మనం డైరెక్ట్గా యూట్రస్ లోపలికి వదిలేస్తాం. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్ లైక్ ఏ నార్మల్ ప్రాసెస్ లాగే, కాకపోతే ఏంటంటే మనకు అట్లీస్ట్ ఒక 5% ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఐయుఐలో. ఈ ఐయుఐ కూడా మనకు 3 to 4 cycles ట్రై చేయండి అంటాం. అప్పటికి కుదరలేదు అన్నప్పుడు అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఐవీఎఫ్. ఐవీఎఫ్తో కుదరలేదు అన్నప్పుడు అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇక్సీ. సో ఈ ఐవీఎఫ్ అండ్ ఇక్సీ గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీకు అంటే మనకు వాట్ ఆర్ ద వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది తెలుసుకున్నాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.